ఆస్ట్రోచార్ట్ రాబోయే 25 సంవత్సరాల మీ పూర్తి 80 పేజీల జాతకం కేవలం 300 రూపాయలకే. సీతాకాంత్ రామలక్ష్మిల బండారం బయట పెట్టాలని శ్రీలత సందీప్ ఇద్దరు ప్లాన్ వేస్తారు కదా. అయితే ఈ రోజు వీళ్ళిద్దరికి దిమ్మ తిరిగిపోయే ట్విస్ట్ ఒకటి ఉంటుందన్నమాట. అయితే వీళ్ళిద్దరి ప్లాన్ పూర్తిగా తలకిందులైపోతుంది. సీత రామలక్ష్మిలో ఒకటవుతారు. జరిగిన విషయం ఏంటి అంటే, సీత అలాగే రామలక్ష్మి ఇద్దరు కూడా ఆ కళ్యాణ మండప వేదిక దగ్గరికి వస్తారు. ఈలోపు అక్కడున్న వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేసి ఉంటారు. ఇక వాళ్ళిద్దరిని పెళ్లి పెట్టలే ఎక్కమంటే అప్పుడు సీతాకాంత్ రామలక్ష్మి ఇద్దరు కూడా పక్క పక్కనే నుంచుని నిజం చెప్పేయాలని నిర్ణయించుకుంటారు. అయితే ఈ లోపు సీతాకాంత్ ఏమంటాడంటే, మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలి. ఈ విషయం చాలా అంటే చాలా ముఖ్యమైనది, చాలా సున్నితమైనది కూడా. దయచేసి మీరు శ్రద్ధగా వినండి. విన్న తర్వాత ఎటువంటి నిర్ణయాలు వెంటనే తీసుకోవద్దు అని చెప్పేసి ఇక్కడ సీతాకాంత్ అంటాడు. అలా సీతాకాంత్ చెప్పంగానే ఎందుకో మాణిక్యానికి అనుమానం మొదలవుతుంది అనమాట. ఇదేంటి, కొంపతీసి మా ఇద్దరికి పెళ్లి కాలేదంటాడా, అసలు పెళ్ళే జరగలేదు, నేను తాళే కట్టలేదు అంటాడా అంటూ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. మరొక వైపు సీత అసలు మా ఇద్దరికి పెళ్ళి అని ఇంకా నెక్స్ట్ డైలాగ్ చెప్పే లోపు అక్కడ ఆగు సీత అంటూ గట్టిగా ఒక పెద్ద సౌండ్ వినిపిస్తుంది అనమాట. అందరూ షాకింగ్గా అటు చూస్తారు. సీత రామలక్ష్మి వైపు కాకుండా ఎవరబ్బాయి చెప్పింది అని చెప్పేసి అటు చూస్తారనమాట. అటు చూసేసరికి ఎవరుంటారు అక్కడ అంటే గురువుగారు. అయితే గురువుగారు, సీత నువ్వేదైనా చెప్పాలనుకుంటే ఇప్పుడు చెప్పద్దు, వెంటనే ఆ పీటలెక్కి హోమం జరిపించు, సమయం లేదు అంటూ ఉంటాడు. అప్పుడు ఆ గురూజీని చూసి వెంటనే సీతాకాంత్ ఏమంటాడంటే, స్వామీజీ ఒక్క 5 నిమిషాలు, 5 నిమిషాల్లో నేను విషయం చెప్పేసి తర్వాత కార్యక్రమం నేను చూస్తాను అంటే, సీత సమయం లేదు సీత, ఒక్కసారి నా మాట విను అంటూ వాళ్ళిద్దరిని కూడా పీటలు ఎక్కేయమంటాడు. అది విన్న రామలక్ష్మికి గుండె దడ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకనంటే ఇప్పుడు ఖచ్చితంగా తాళి కట్టించుకోవాలి కదా, ఒకవేళ పీటలు ఎక్కి హోమం జరిపించాలి అంటే. అంటే హోమం జరిగింది అంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలు అయిపోయినట్టే. అయితే ఇక రామలక్ష్మి ఏమో ఆందోళన పడిపోతూ ఉంటుంది. ఈ లోపు ఏమవుతుందంటే సీతాకాంత్ ఏమంటాడంటే, నేను ఒక విషయం చెప్పాలి గురూజీ, అది ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే, ఈ రోజు ఇంకా ఆలస్యం చేయకూడదు అంటే గురూజీ మాత్రం ఏమంటాడంటే, ఇది శివుడు చెప్పిన ఆజ్ఞ, నేను చెప్పింది ఏమీ లేదు, నువ్వు ఇమీడియట్గా నువ్వు వెంటనే పీటలు ఎక్కేసేయి, నీకు సమయం లేదు, నేను ఎందుకు చెప్తున్నానో విను అంటాడు. అయితే ఇక ఎంత చెప్పినా వినకపోయేసరికి అంటాడు, గురూజీ నువ్వు ఆ మాటను బయటకు చెప్పలేవు సీత, నేను ఈరోజు చెప్తున్నాను, నీ వల్ల కాదు, నువ్వు ఆ మాట నువ్వు చెప్పలేవు అని అంటాడనమాట. అయితే ఈ లోపు అక్కడున్న శ్రీలత ఏమంటుందంటే, నా కొడుకు ఏదో చెప్పాలనుకుంటున్నాడు, చెప్పనివ్వండి అంటుంది. ఎందుకంటే ఆ నిజం బయటికి చెప్పేస్తే కదా ఇంకా ఇంకా అసలు ఏమీ ఉండదు కదా. సో ఇక అలా అనగానే వెంటనే గురూజీ ఇది శివుడి ఆజ్ఞ, శివుడి ఆజ్ఞ లేనిదే ఎవ్వరు ఏమీ చేయలేరని చెప్పేసి ఆ నిజాన్ని కనీసం ఒక్క మాట కూడా బయటికి రానివ్వడనమాట గురూజీ. ఇంకా రామలక్ష్మి ఇదే అంటుంటే, రామలక్ష్మి నువ్వు వెంటనే వెళ్ళి పీటలు ఎక్కువ అంటాడు. ఇక ఎవ్వరు ఏం చెప్పినా వినకపోయేటప్పటికీ సీతాకాంత్ రామలక్ష్మి ఇద్దరు కూడా పెళ్లిపీటలెక్కి అక్కడ నుదుటను కుంకం పెట్టి తన ఒక భర్త అంటే తన ఒక ఇష్టాన్ని తెలుపుతాడనమాట. మొత్తానికి అయితే మాత్రం శ్రీలత సందీప్ అనుకున్నట్టుగా మాత్రం విషయం అయితే జరగలేదు.